చతుర్భుజే చంద్రకళావతంసే చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే. ఓం హరి. మరి ఆమె శృతిలోనే భంగం కలిగిస్తుందా? జగదేకమాతః నమస్తే నమస్తే జగదేకమాతః. అమ్మా క్షమించు, మరి నీ స్తుతే చేయదలుస్తే నువ్వే నాకు మతిని గతి తప్పిస్తే నేనేం చేయగలనమ్మా? నా వయస్సు చూడమ్మా, కరుణించు. నన్ను చూపెట్టుకొని ఎందరో శ్రోతలు, మంత్ర పిపాసకులు ఎదురు చూస్తున్నారు, మంత్రవేత్తలు కూడా. వారిని కరుణించు. శ్రీ విద్యా గురుపాదకైవ ప్రథమ బీజత్రయస్థానే బాలాసహిత శ్యామా గురుపాదుకా భవతి. శ్రీ విద్యా గురుపాదుక శ్రీ విద్యను బోధించినటువంటి కాది విద్యను బోధించి పంచదశని బోధించిన వాడు ఉంటాడు. అలా పాదకైనా ప్రథమ బీజత్రయస్థానే ఐం హ్రీం శ్రీం అస్థానంలో బాలాసహిత ఐం క్లీం సౌహు బాల శ్యామా గురుపాదుకా భవతి. అక్కడ పక్కనే శ్యామల గురుపాదుకం ఉంది. ఐం క్లీం సౌ హెకెస్ప్రేం హఠక్షమలవరయూం సహక్షమలవరయీం సౌహు సౌహు చెప్పుకోండి. శ్రీ లలితానంద శ్రీ గురుపాదకాం పూజయామి నమః. ఇది శ్యామలా గురుపాదక. శ్రీ విద్యా గురువైన ప్రథమ బీజత్రయస్థానం బాలాసహిత అనగా ఐం క్లీం సౌతో కూడిన శ్యామలా మంత్రమును ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ హెక్కస్ప్రేయం బోధించువాడు అది శ్యామల. హెక్కస్ప్రేయం హఠక్షమల వరయూం సహక్షమల వరయీం సౌ సౌహు అక్షరహస్యమును బోధించిన శ్యామలా గురువునకు వారి పాదకులకు నమస్కారం. ఒక్కొక్క మంత్రం మంత్రోపదేశకర్త ఉండాలి. ఒక్కొక్క మంత్రానికి ఒక గురువు ఉంటాడు. స్వీకరించిన వారు లేకపోలేదు. నాకు కూడా మా గురువు ప్రభేదానంద స్వామి కేవలం నవావరణ దీక్ష ఇచ్చిపోయాడు. మళ్ళీ అభివృద్ధి చేసుకున్నాం. ప్రస్తుతం వాళ్ళ స్థితి విధానములకు వేరు వైద్యులు ఉన్నట్లు ప్రస్తుతం చూస్తున్నామా? వారి స్థితిని బట్టి వైద్య విధానంలో మరీ ముఖ్యంగా ఇప్పుడు అలోపతి వైద్య విధానంలో వేరు వైద్యులు ఉంటారు. నేడు అలోపతిలో కంటికొకడు, పంటికొకడు, మరి కాలుకొకడు, తలకొకడు, కన్నులకొకడు, ఎముకలకొకడు, ఇలా ఉన్నట్టు వైద్య విధానం గందరగోళం సృష్టిస్తూ ఉంది. అట్లుగాక ఆయుర్వేద వైద్య విధానంలో సకల అవయవ
రోగ నివారణకు ఒక్కడే వైద్యుడు ఉంటాడు ఆయుర్వేదం. వాడు ఆపాదమస్తకం నాడీ వ్యవస్థ ద్వారానే వాడు రోగ నిర్ణయం చేయగలిగి వైద్యం చేస్తాడు. ఉన్నట్టు పరిపూర్ణ జ్ఞానం కలిగి శ్రీ లలితా త్రిపుర సుందరి సర్వగ్రహ అనుగ్రహ పాత్రుడైన పరిపూర్ణమైన గురువు ఒక్కడు చాలు అన్ని విద్యలు నేర్పడానికి. మీ గురువు కూడా స్వామి లలితానంద వారిని భావించి నీ గురువుగా పాదకలను స్మరించిన ఈ విద్యలన్నింటికీ వారే గురువుగా అనుగ్రహించురు, అన్నీ ఇస్తాడు. అందుకై మీరు సందేహించ పని లేరు. ఇప్పుడు మొదట అమ్మవారి పాదుకలు పంచదశి, మళ్ళీ శ్యామలా పాదుకలు. శ్యామలా పాదుకలు అంటే మళ్ళీ రెండు రావాల్సిందే, అమ్మాయ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అలా రావాలి. మళ్ళీ ఈ మీద ఎక్కేస్తే పాదుకా గురువులకు నమస్కారం అని చెప్పి ముందుకు సాగుదాం. మాతంగేశ్వరి ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ. ఓం నమో భగవతే శ్రీ మాతంగేశ్వరి సర్వజన మనోహారి, సర్వజనంలో మనస్సు హరించేది, సర్వముఖరంజని. క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి, సర్వ స్త్రీ పురుష వశంకరి, సర్వదుష్ట మృగవశంకరి, సర్వసత్వవశంకరి, సర్వలోకవశంకరి, త్రైలోక్యమే వశమానై స్వాహ. మళ్ళీ సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం ఇత్యష్ట నవ త్రివర్ణా. అష్టనవ అంటే 98. రాజశ్యామల పూర్వకాభిషి. రాజశ్యామల ఉందే ఆమెకు అంగోపాంగ ప్రత్యంగ పాదికెచ్చే తాభిస్థిత శ్రుభి విద్యాభి సహిత హుచక్రేణ భావించమంటున్నాడు. లలిత బీజాక్షరముల బాలా బీజాక్షరముల పాటు భగవతి మాతంగేశ్వరి మంత్రం. మాతంగేశ్వరి ఇట చెప్పబడింది. సర్వజనుల మనస్సును ఆకర్షిస్తుంది ఈమె. రాజశ్యామలగా చెప్పుకుంటాం. సర్వులకు ఆనందం ఇస్తుంది, రాజులను వశం చేసుకుంటుంది, భార్యాభర్తలు విడిపోయి ఉంటే కలుపుతుంది, దాంపత్య అనుకూల సుఖాన్ని కలిగిస్తుంది, క్రూర మృగములు సైతము వశపరుచుకుంటుంది, భక్తులకు వశమవుతాయి, సర్వలోకాలు వశమవుతాయి, భక్తులకు లోకంలోని ప్రాణులు అన్నీ వశమవుతాయి, క్రూర మృగాలు సైతము వశమవుతాయి. ఈ మంత్రమునకు చివరి బీజాక్షరం తిరిగా వ్రాయబడ్డాయి. ఐం క్లీం సౌ తిరిగి రాస్తాం. అలాగనే ఐం హ్రీం శ్రీం. లోకంలోని సరే ఇందులో అక్షరములు గలవు. ఈమె రాజశ్యామల అంగోపాంగ ప్రత్యంగ దేవత. ఈమె అభీష్టములను సర్వ విద్యలను ప్రసాదిస్తుంది. ఈమె విద్యలే కాదు కోరికలు కూడా ప్రసాదించి ఈమెను హృదయంలో బాగా నిలుపుకొని పూజించండి. ఈమె నిజంగా మహావిద్య, మాతంగేశ్వరి విద్య, ఒక విధంగా రాజా శ్యామలా విద్య. నా శిష్యుణ్ణి పూర్ణదీక్ష ఇచ్చాను. ఆ అబ్బాయి అనకూడదు, నా అంతటి వాడైనాడు. మాతంగేశ్వరి ఇస్తే ఉపాసించాడు. ఉపాసనా బలమేమో కానీ ఉపాసన కూర్చుంటూనే చిలుకలు మధురమైన రావాలు చేసుకుంటూ కిలకిలమని వచ్చి చెట్ల మీద వాగుతాయి. అది చూసి నేను సంతోషిస్తున్నా. శ్యామల మాతంగేశ్వరి వశమైనారు. ఇంకా ఆ పిల్లకాయ అసంతృప్తిగానే ఉన్నాడు. కారణం దర్శనమే లేదే అని బాధ. నీ తపన పెరిగే కొద్దీ ఆమె దర్శనమిస్తుంది. ఇక లఘువార్తాళి
వారాహి రూపాలు అనేకం. వారాహి, బృహద్వారాహి అనే అమ్మ సేనాని. మళ్ళీ అష్టమాతృకలలో ఉండే ఒక అమ్మ, ఆమె లఘువారాహి. బిడ్డ కావచ్చు, సోదరి కావచ్చు, ఇదనిత్తమని శాక్తేయుడు చెప్పలేకుండా ఉన్నాడు. సర్వసేనాని అయిన వారాహి వేరు. అంతవరకు అందరు చెప్తున్నారు. మరి మతి చెలిస్తే బాగుపరిచేటువంటి నాథుడు పక్కన ఉన్నాడు. బుద్ధి చాంచల్యాన్ని మాపగలిగిన తల్లి ఈ లఘు వారాహి. లూం వారాహి, లూం ఉన్మత్త భైరవి. ఉన్మత్త భైరవుడే ఈమె భర్త. పాదుకాభ్యాం నమః. ఇయం వార్తాళ్యంగభూతా. వార్తాళికి ప్రథమ వార్తాళినే వారాహి అంటాం. ఆమెకు అంగభూత లఘువార్తాళి. లుమ్మనగా లీనం చేసుకోవడం, లమ్మనగా లయం చేయట. అందుకయే ఈమె లఘువారాహి. లఘువారాహి అనే అర్థం. వారాహి వత్త ఉన్మత్త భైరవుడు. ఈమెను అష్టమాతృకల్లో ఒకరిగా భావించాలి. ఈమె ప్రధాన వార్తాళికి అంగభూతం, లఘువార్తాళి. కొంచెం ఇలా సమన్వయం చేసుకుంటూ పోవాలి, కానీ దీనికల్లా సమాధానం దొరకదు. కొందరు ఆమె ఈమె అని భావించినా ఆశ్చర్యపోలే. ఆ వార్తాళే ఈ వారాహిని. కానీ నా దృష్టిలో మళ్ళీ ఆమె స్తోత్రంలో కూడా భర్తేమో కూరలపైన భూమిని ఉద్ధరించాడని, ఆ వరాహరూపుడే భర్త అని అష్టమాతృకలో ఉన్న లఘువారాహికే ఆ మాటే చెప్పబడింది. ఇప్పుడు లలితకు బాలాత్రిపుర సుందరికి భేదం లేనప్పుడు బాలాత్రిపుర సుందరి భర్త ఎవరంటే కూడా మనం శివుడనే చెప్తున్నాం. అలాగనే మీ భావాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక వారాహి రూపాలు. కొందరికి విపరీతంగా స్వప్నాలు వస్తుంటాయి, కలలు. అందులో దుస్వప్నాలు రావడం. ఈ స్వప్నము రామాయణంలో చూస్తాను. త్రిజట అని విభీషణుని యొక్క కూతురు. సీతాదేవిని కాస్తో కూస్తో మిగతా వాళ్ళంతా బెదిరిస్తున్నా ఊరడించేది, బోదార్చేది ఆమె ఒక్కతే, త్రిజట. త్రిజటా స్వప్నమని రామాయణంలో ప్రసిద్ధం. ఆమె చెప్తుంది ఏమని, రావణుడు కుంభకర్ణుడు నూనె పూసుకొని స్నానం చేసి దున్నపోతునెక్కి దక్షిణానికి పోతున్నారు అంటే ఆ దుస్వప్న ఫలితం వాళ్ళు యమలోకానికి పోవడం తథ్యము అని తెలియదు. అది దున్నపోతు ఎవరి వాహనం? ఇలా స్వప్నం పెద్దగా ఉంది. ఇటువంటి దుస్వప్నాలు రాకుండా వారించేదానికి ఈమెను సేవించాలి. ఓం హ్రీం నమో వారాహి. ఘోరే స్వప్నం, భయంకరమైనటువంటి దుస్వప్నమును టహటహ స్వాహ, ఠారెత్తిచ్చి పరిగెత్తించి తరిమి కొట్టు. ఇయం స్వప్నే శుభాశుభవక్త్రే వార్తాళ్యా. ఈ స్వప్నంలో శుభాలున్నాయి, అశుభాలున్నాయి. అమ్మా వార్తాళ్య, మరి దుస్వప్నాన్ని మాత్రం తరిమి కొట్టు. ఉపాంగభూత స్వప్నవారాహి. వారాహికి ఒక అంగమైనటువంటి, ఓ భాగమైనటువంటి ఓ స్వప్నవారాహి
అని మంత్రం. సేవించిన ఘోర స్వప్నాలు నశిస్తాయి. స్వప్నము వలన శుభాశుభాలు సంఘటిస్తుంటాయి. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహట స్వాహ అని అంటే దుస్వప్నాలు రావు. ఈమె వార్తాళి మహాదేవికి అంగభూత. ఇక వార్తాళిలో ఇంకా ఉన్నారు మహావారాహి. ఒక్కసారి చెప్పుకోవాలి. ఐం గ్లౌం ఐం. మళ్ళీ చూడండి, ఐం గ్లౌం ఐం. మరి పృథ్వీ బీజముల నడుమ విద్యాబీజముల నడుమ గ్లౌం ఉంది. ఓం నమో భగవతే వార్తాళి వార్తాళి ఐం గ్లౌ ఐం. వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి. అంథే అంథిని నమః రుంథే రుంథిని నమః జంభే జంభిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వ వాక్ చిత్త చక్షుర్ వాక్ చిత్త చక్షుర్ ముఖగతి జిహ్వాం స్తంభనం కురు కురు. శీఘ్రం వశ్యం ఐం గ్లౌం ఐం. టహ 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 హుం ఫట్. ద్వాదశోత్తర శతాక్షరి మహావారాహి మంత్ర పూర్వోక్తాభిః యుక్త. ఇయం మహావారాహి ఆజ్ఞాచక్రే పూజ్యాం. ఐం గ్లీం అన్నది ఐంకారముల మధ్య భూబీజం చెప్పబడింది. కానీ గా అనగా గణపతి, ఔ అనగా ఉపాసన, లం అనగా సంహనం. ఈ బీజత్రయం అనబడును అనబడును. వార్తాళి వారాహి వరాహముఖి అన్నవి రెండు పర్యాయ పదాలే. దేవి యొక్క పతాకం నందలి షట్కోణము సూచించుతున్నాయి. ఇది మంత్రజపం. ఇక మన అభీష్టములను చూడండి నెరవేరుస్తాయి. గుడ్డివారిని చేయదలిచారు మనకు శత్రువులు అనుకో, వారిని గుడ్డివారిని చేస్తుంది. మనకు రోగపీడ అంటించాలనుకున్న వారికి రోగపీడలు కల్పిస్తుంది. మనపై విజృంభించి దండె చేర్చిన వారిని విజృంభించి నాశనం చేస్తుంది. మోహం కలిగించే వాణిని మోహం కల్పిస్తుంది. ఇటువంటి దుష్టులకందరికీ అమ్మా వాక్కును స్తంభింపజేస్తావు, మనస్సును పనికి రాకుండా చేస్తావు, చక్షువులు కనపడకుండా చేస్తావు, ముఖమును స్తంభింపజేస్తావు, నడక గమనము స్తంభింపజేస్తావు, నడక వీని స్తంభింపజేయమని సర్వులకు వశము చేయమని సర్వులను వశము చేయమని ఐం గ్లౌం ఐం బీజాక్షరములు కలిపి టహ టహ హుం ఫట్టని ఠారెత్తి పారిపోనట్లు చేయుట ఈ మంత్ర ప్రయోజనం. ఇది 112 అక్షరములు గల మహామంత్రం. చూడాలి వారాహి మంత్రం. పై చెప్పబడిన 4 వారాహి దేవతలకు ఈమె అధినాయకురాలు. ఈమెను ఆయురక్షతు వారాహి అని భూమధ్యంలో ఆజ్ఞాచక్రంలో భావించాలి. చాలా గొప్ప విద్య. ఇక వార్తాళి గురు పదకకు వస్తాం.
వార్తాళి విద్య బోధించినవాడు. ఐం గ్లౌం హెక్కెస్ప్రేం హఠక్షమలవరయూం సహక్షమలవరయీం సౌహు సౌహు శ్రీ లలితానంద గురుపాదుకాం పూజయామి తర్పయామి నమః చెప్పుకోండి. ఏషా వార్తాళి గురుపాదుకాం, వార్తాళిని బోధించిన గురువు యొక్క పాదుకలు. ఐం గ్లౌం హెకెస్ప్రేమి వరుసగా సరస్వతి, గణపతి, అన్నపూర్ణ, సరస్వతి, గణపతి, త్రిపుర దేవి, త్రిపుర సిద్ధ నవావరణంతో 7వ దేవత. బీజాక్షరాలు హసక్షమల వరయీం సహక్షమల వరయీం వరయూం వరయీం అన్న దానితో సౌహు సౌహు అన్న మంత్రాలు. ఈ 2 వార్తాళి పాదుకవి. ఇవే వార్తాళి మంత్రోపదేశకర్త చేసిన గురు పాదుకలు. వాటికి నమస్కారం. ఇక్కడికి వారాహి విద్య అయిపోయింది. ఇక తిరస్కరణి అని ఒక మణిని ఇట్లా పెట్టుకుంటే కనపడకుండా పోతాడు అనేది మనకి అనేక జానపద చిత్రాల్లో. అది కూడా కాదు, ఈ మంత్రం చెప్పిస్తే వాడు మాయమైపోతాడు, ఉంటాడు అక్కడనే, కనపడాడు. అరవింద స్వామిని అనేక సార్లు అరెస్ట్ చేశారు, జైలు వేశారు. వాడు ఎంబడే వచ్చింటాడు, అప్పుడు కనపడి ఉంటాడు. వాడు ఎంబడే వచ్చింటాడు, బంధించామని వీళ్ళని బయట కనపడతాడు. అదే తిరస్కరణి. ఐం గ్లౌం హెక్కెస్ప్రేం హఠక్షమల వరయూం సహక్షమల వరయీం సౌహు సౌహు శ్రీ లలితా గురుపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఏషా వార్తాళి గురుపాదుక. తిరస్కరణికి మరొక పేరు. ఆమె మహామాయ. ఈ మంత్రం పఠించిన ఎవరికీ కనబడరు. స్వాతంత్ర్యోద్యమున అనేక మారులు అరవింద స్వామికి బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి జైల్లో వేసినా వారితో పాటే స్వామి బయటకు వచ్చినాడు. ఇది వారికి తెలియదు. జనుల యొక్క పశువుల యొక్క మనస్సులను, కన్నులను మాయము చేసేది గుణము గలది. ఈమె కూడా వార్తాళి అంగభూతమే. ఈమె తిరస్కరణి, మహామాయ 2 ఆమె. ఈ విద్య నేర్పిన గురువు గారికి నమస్కారం చెప్పుకొని మనం ముందుకు సాగుదాం. ఇక 3 విద్యలు ఉన్నాయి. ఖాదీ హాది విద్యలు. దాన్ని బోధించిన గురువు. ఖాదీ విద్య కామరాజ విద్య, మన్మథ విద్య, ఉభయ మోక్షదాయకం, ఇహపర సౌఖ్యదాయకం. హాది విద్య లోపముంది, అది కేవలం మోక్షకారి. ఇక్కడ ప్రథమ ద్వితీయ కోటయో హృల్లేఖ వర్జ్యం. హృల్లేఖ అంటే హ్రీం. ప్రథమ ద్వితీయ కూటంలో కయేయి అంతే, లా కయేయి లా, హసకహల హ్రీ తీసేయండి. పంచదశ్యేన త్రయోదాశ్చరి శ్రీపూర్తి విద్య. అవి 2 తీసేస్తే కయేయిల హ్రీ తీసేయి, హసకహల హ్రీ తీసేయి, సకల హ్రీం ఉంచండి. అప్పుడు 13 అక్షరాలు అవుతాయి. 15లో 2 పోతే అంత. దాన్ని శ్రీపూర్తి విద్య అంటారు. బ్రహ్మరంధ్రంలో ఇష్టవ్య తద్యదా కయేయిల హ్రీ హసకహల హ్రీం సకల హ్రీం. ఈయన కాది విద్య. హసకల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం, ఇది హాది పూర్తి విద్య. ఇందు కయేయిల హ్రీం హసకల హ్రీంలో కాది విద్యలో కాది విద్య సకల. రెండోది లోపాముద్ర విద్య.
ఈ రెండు ద్వితీయ కూటంలో హ్రీని వర్జించి మిగిలినవి గణిస్తే 13 అక్షరాలు. దీనిని స్త్రీ పూర్తి విద్య అని పిలుస్తారు. బ్రహ్మరంధ్రాన్ని భావించాలి. ఇది కాది విద్యలో ఆ రెండు తీస్తే దీన్ని పూర్తి విద్య అంటారు. రెండు కలిపితే ఇంకా మహాగురు పాదుకకు పోదాం. ప్రథమ త్రికస్థానే త్రికం ఇది త్రితారే కుమారి వాక్ గ్లౌం ఇత్యష్టబీజపూజ్య శ్రీ గురుపాదుకైవ మమ సర్వమంత్ర సమిష్టిరూపిణి సైక్య విమర్శిని మహాసిద్ధిప్రదాయిని ద్వారశాంతే పరివశ్యాం. యథా ఐం హ్రీం సౌ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం గ్లౌం హెక్స్ప్లేం హఠక్షమలవరయూం వరయూం సహక్షమలవరయీం సౌహు సౌహు. శ్రీ లలితానంద శ్రీ గురుపాదుకాం పూజయామి తర్పయామి. ఇది మహాగురుపాదుక. ద్వాదశాంతంలో చెప్పాలా. ఇది రశ్మిమాల సంపూర్ణ. ఇక్కడ రశ్మిమాల మూస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం కుమారి ఐం క్లీం సౌ గ్లౌం ఇది అష్టపూర్ణ బీజాక్షర రహస్యములు వివరించిన వాడే మహాగురువు. ఐం క్లీం సౌ గ్లౌం మంత్ర సమిష్టిరూపిణి ఐక్య విమర్శిని మహాసిద్ధిప్రదాయిని. నవదుర్గలో కూడా మహాసిద్ధిదా ఉంది. మహాసిద్ధిప్రదాయిని అయినటువంటి శ్రీ గురు మహాపాదుకం శ్రీ మహాపాదుకలు ద్వాదశాంతంలో నిలిపి పూజించాలి. కాదిహాది విద్యల పూర్వమే చెప్పబడినాయి కనుక, అనగా 25 కాది విద్య 16 కాది విద్య చెప్పబడి ఉండుటచే కాది విద్యలు ఇక్కడ ప్రస్తావించపల్లె. 36 శ్రీ మహాగురుపాదుక కాగలదు. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం గ్లౌం హెక్స్ప్లేం సౌహు సాకు ఔత్వం హౌ. ఈ మంత్రములన్నీ మహాగురు ఉపదేశించును. అటు మహాగురుపాదుకలు ద్వాదశాంతమున నిలిపి పూజించాలి. ఇక్కడికి మనం 36 37గా కొందరు చెప్పినారు. కానీ మరి పూర్తి విద్యను పక్కన పెట్టి చెప్పారు. మహావిద్య లలిత బాల కలసి విమర్శ పాదుక ప్రకాశ పాదుక. దానికి అధికారులు ఆ కామకామేశ్వరి దేవతలే. వారికి ఒక నమస్కారం చెప్పి ఈరోజు ఇక్కడికి ఉపన్యాసం ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన శ్రోతలారా, మొదటిది బాగా పెరిగింది. 25,000 మంది చూస్తున్నారు. మిగతాది కూడా పరిశీలించండి. ఇంత మీ కొరకు నేను కష్టపడుతున్నా ఈ వయస్సులో. కొన్ని చోట్ల నేను చెప్పింది కూడా అస్పష్టంగానే ఉండవచ్చు. ఇంకా విషయం తెలుసుకోవాలంటే మీరు ఫలానా చోట మాకు అవగతం కాలేదు, ఇంకా వివరించు గురుదేవా అని మీరు అడగవచ్చు. అన్నీ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. మతి స్థిరత్వం కొంచెం తప్పడం చేతనో, మరి వయోభారమో చెప్పలేం. కానీ ఒక్కో చోట చక్కగా వివరణ ఇస్తున్నా, మరొక చోట అది వివరించలేకపోతున్నా. వరై ఈం యూం చూడండి.
ఎందుకు? ఊ అంటే ఉగ్రరూపమైన ఉమ, ఈం మహాలక్ష్మి. ఇది మనం చూడాలి. యూంలో ఊం ఎందుకు వేసుకున్నాడు? అది ఉపాసన. ఈం మహాలక్ష్మి. అక్కడ పార్వతీ లక్ష్మి విడదీయరాని బంధంగా మనకు కనపడుతున్నారు. ఇంకా హెక్కస్ప్రేమ్ అనేది అది మహాసరస్వతి. మళ్ళీ ఒక్కసారి ఈ వివరణ ఇంక ఇస్తున్నాను. వరయూం అనే ఉండాలి. రెండు వరయీం చెప్పిన వాళ్ళు ఉన్నారు. వరయూం అది ఉపాసన, వరయీం లక్ష్మి ఉగ్రమైన ఉపాసన. అక్కడ మహాగౌరి, ఈం మహాలక్ష్మి, హెక్కేశ్వరేం మహాసరస్వతి. హసక్షమల వరక్షమల అవి పక్కన పెట్టండి, అంతరాంతర రహస్యాలు. బహిర్గతం ఇంతే. ఆ హెక్కేశ్వరంలో నుంచే సౌహు హాకు సవత్తు, సాకు హావత్తు తిరగబడుతుంటాయి మంత్రాలు. దాని ప్రభావం కూడా మారుతుంది. ప్రయోగానికి ఒక రకం, అవి అక్షరాలు తిరగబడినాయి అంటే ఉపసంహారం. ఈరోజు బ్రహ్మాస్త్ర విద్య అంటే ఏదో కాదు. బ్రహ్మశిరోనామకాస్త్రానికి మించింది లేదు. వాస్తవానికి చెప్తే చేయగలిగిన వాడు బ్రహ్మాస్త్రం అందరి దగ్గర ఉంది, బాపనోళ్ళ దగ్గర. ఓం భూర్భువస్సువః అది వ్యాప్తమైన ప్రపంచాన్ని సంరక్షించగలుగుతుంది, సర్వనాశనం చేయగలుగుతుంది. భూభువః సువః లోకాలు ఇవి ఆకృతులు అంటారు, విస్తరించి ఉన్నాయి. ఓం భూర్భు తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. సావిత్రితో కలిసినటువంటి సూర్యుడు, ప్రకాశించు దేవుడు, భర్గో దేవస్య ధీమహి అంటే పరమేశ్వరుడా భర్గుడు అని పేరు. హరస్మర హరో భర్గ అని. తేజో విరాజితుడైన ఆ సూర్యుడు పరబ్రహ్మస్వరూపుడు సూర్యనారాయణుడు. ధియో యో నః ప్రచోదయాత్, ఆయన నాలో ఉదయించు, నాలో జ్వలించు, నా వాక్కును ఫలింపజేయి. ఇది బ్రహ్మాస్త్ర ప్రయోగం. దీని ముందు పాకిస్తాన్ కదా ప్రపంచమే గడగడలాడుతుంది చేసేవాడు చేయగలిగితే. ఈ మంత్రానికి తిరుగులేదు. సర్వనాశనమైనాకైనా నువ్వు బాధపడతావు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయకండి, చివరి దశలో ప్రయోగించండి. నీ ఆత్మరక్షణే కాదు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ 24 అక్షరాలు వెనక నుంచి రాండి రాసుకొని, తప్పు లేకుండా. అది ఉపసంహరణ. ఇదే ఆ బ్రహ్మాస్త్రం. మరి ఎందరికి రహస్యం తెలియదు. అందరూ ఊరికి కూర్చొని ఈ మంత్రజపం చేస్తే చాలదు. అవి దక్ష్యమానం కావా? చంద్రమండలానికి మార్గం ఎత్తగలుగుతాడు. విజయమును సందిగ్ధంలో భూమండలానికి దించగలుగుతాడు భారతీయుడు. కానీ యుద్ధము చిత్రహింస కాకుండా ఇతర దేశాలకు వ్యాపించకుండా లక్ష్యము ఒక దేశం మీద అయినప్పుడు భస్మీపడలం చేయగలిగిన శక్తి బ్రహ్మాస్త్రానికి ఉంది అనేది మరవకండి. ఎందుకంటే ప్రస్తుత పరిణామాన్ని బట్టి చెప్తున్నా. ఇవెల్లా మహాత్ములు ఆలోచించాలి. వృధాగా జనక్షయం ఎందుకు? మానసిక పరివర్తన చేయగలిగింది కూడా బ్రహ్మాస్త్రమే. దాంతో చచ్చాడు రావణుడు. చచ్చినాకైనా రాముణ్ణి విష్ణువుగా గుర్తించి సీతను లక్ష్మిగా భావించి నేను త్వరగా మోక్షం పొందాలి అని
దుష్టత్వాన్ని ఎన్నుకున్నానే కానీ రామా నువ్వు మహావిష్ణువు అని ఎప్పుడో తెలుసుకున్నాడు. అలా భారతదేశ ఉత్కృష్టత ప్రతిఫలించాలి అంటే ఉపాసనా సిద్ధం, జనక్షయం కాకూడదు. అది తెలుసుకొని ప్రవర్తించే మంచిదని ఆశిస్తూ ఈరోజుకు ఈ ఉపన్యాసం ముగిస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.